హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ దసరా స్పెషల్ నైవేద్యం కదంబం. కదంబం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కందిపప్పు గిన్నెలో పోసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు కడగాలి. కడిగిన బియ్యం, కందిపప్పులో 5 కప్పుల నీళ్లు పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అన్నం మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిన తరువాత గిన్నెని పక్కన పెట్టుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే 10 క్యారెట్ ముక్కలు, 10 చిలకడ దుంప ముక్కలు, 4 ములక్కాయ ముక్కలు, చామదుంప కంద ముక్కలు, 4 చిక్కుడుగాయలు, 4 దోసకాయ ముక్కలు, 4 బెండకాయ ముక్కలు, 4 వంకాయ ముక్కలు, ఇంకా స్వీట్ గుమ్మడికాయ, సొరకాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తరువాత నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని గిన్నెలో పోసుకోవాలి. అలాగే 2 స్పూన్ల సాంబార్ పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 5 గ్రాముల బెల్లం వేసుకొని బాగా కలుపుకొని పులుసుని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగానే ఉడికించుకున్న అన్నంని పులుసులో వేసుకొని అన్నం పులుసులో కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తరువాత కదంబంలో తాలింపు వేయడానికి ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తాలింపుని కదంబంలో వేసి కలుపుకుంటే దసరా స్పెషల్ నైవేద్యం కదంబం తయారైపోతుంది. కదంబం చూడడానికి సాంబార్ రైస్ లాగా ఉంటుంది, కానీ సాంబార్ రైస్ కాదు. సాంబార్లో ఉల్లి వెల్లుల్లి వేస్తారు, కదంబంలో వెయ్యరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.